This conference will now be recorded. Recording is started now. Now let's create the virtual network. Okay, yeah. Virtual network lo virtual network యొక్క resource provider ఏంటో ఐడెంటిఫై చేయండి. Microsoft Network. Microsoft.network. Microsoft.network. Okay. సో వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే మీరు పాస్ చేయాల్సిన వాల్యూ వర్చువల్ నెట్వర్క్స్ అని పాస్ చేయాలి, రైట్? ఓకే. సో ఇక్కడ సబ్నెట్లు బై డిఫాల్ట్ 2 వస్తున్నాయి, మనకు ఒకటి ఉంటే చాలు. యూ కెన్ రిమూవ్ వన్ థింగ్. యూ కెన్ రిమూవ్ లైన్ నెంబర్ 29 టు లైన్ నెంబర్ 34. అక్కడ ఎందుకంటే 33 లో ఉన్న క్లోజర్ 31 లైన్ లో ఉన్న ఇనిషియల్ది. అవును. ఓకే. ఇండెంటేషన్ Now save and validate. Ravi, can you mute please? కానీ you might get runtime issue. You might get runtime issue. Can somebody guess? అక్కడ What's wrong కామా with the పెట్టారు tablet? కదా, పెట్టారు సబ్మిట్ తర్వాత కామా పెట్టారు కదా 28 లైన్ లో. I'm not talking about syntax or validation issues. I'm talking about runtime issues. ఓకే, అది VM క్రియేషన్ గురించి అవుతుందేమో అనుకున్నా. VM అడ్మిన్ ఐడి అని పాస్వర్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇది VNet కదబ్బా. ఒక VNet చేస్తున్నావా? ఓన్లీ VNet చేస్తుంది. Yeah, అయితే try and find out. ఐపీ అడ్రస్ గురించి ఏమన్నా అవుతుందేమో అనుకుంటున్నాను. ఈ రిసోర్స్ గ్రూప్ లో ఈ సబ్స్క్రిప్షన్ లో ఇప్పుడు దాకా ఇటువంటి VNet క్రియేట్ చేయలేదు. సో వై మరి ఇంకెలా వస్తుంది? సరే వాల్యుయేట్ చేయి, చూద్దాం. వస్తావు చూసుకుందాం. వాలిడేషన్ పాస్ అవుతుంది, రన్ టైమ్ ఎర్రర్ ఉన్నాడు కదా, చూద్దాం ఇప్పుడు. I guess deployment gets failed. I think. Microsoft.network అయితే రిజిస్టర్ చేసాము, అక్కడ ఇష్యూ ఏం లేదు. Deployment also succeeded. టెస్ట్ చేశాడు మనల్ని. సరే, మళ్ళీ టెంప్లెట్ లోడ్ చేసుకుని మళ్ళీ రన్ చేయండి. సేమ్ టెంప్లెట్ ని మళ్ళీ లోడ్ చేసి మళ్ళీ రన్. ఏం మోడిఫికేషన్స్ ఏం చేయట్లేదు, జస్ట్ రీలోడ్ ద టెంప్లెట్. ఇప్పుడు రన్ టైమ్ ఎర్రర్ వస్తుందా రాదా? ఒక్క నిమిషం, డోంట్ క్లిక్ అండ్ క్రియేట్, రైట్ గైస్. ఇప్పుడు రన్ టైమ్ ఎర్రర్ వస్తుందా రాదా? వస్తే ఎందుకు వస్తుంది? దేన్ని బేస్ చేసుకుని వస్తుంది? ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఐపీ రేంజ్ సేమ్ ఉంది ఆల్రెడీ. మనం సబ్నెట్స్ ఐపీ రేంజ్ ఆల్రెడీ సేమ్ ఇస్తున్నాం కాబట్టి రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నాం. సరే ట్రై. ఇది ఇంక్రిమెంటల్ మోడ్ లో రన్ అవుతుంది కాబట్టి రాదు అని అనుకుంటున్నాను, మరి చూద్దాం. కానీ అది మీరు గెస్ చేసిన 2 పాయింట్స్ వ్యాలిడే, కానీ అది కాదు, ఇంకొకటి ఉంది పాయింట్. అది ఏ పాయింట్ అన్నా ట్రై చేయండి, వస్తుందా రాదో చూద్దాం. రైట్,
నౌ డిప్లాయ్ అగైన్ వన్స్ అగైన్. మీరు బేసిక్ లా మర్చిపో. మేబీ సేమ్ డిస్ప్లే నేమ్స్ మణి. రైట్, ఎగ్జాక్ట్. అంతే కదా, ఒకే క్లాస్ లో ఎస్ ఇనిషియల్స్ లేని వాళ్ళు రవి రవి అని ఉంటే ఏమవుద్ది? కరెక్టే, కానీ మనం ఇంక్రిమెంటల్ మోడ్ లో రన్ అవుతుంది కదా, ఆల్రెడీ క్రియేట్ అయితే ఫెయిల్ అవ్వకూడదు కదా, అలా క్రియేట్ చేయదు కదా. అవునబ్బా, ఇంక్రిమెంటల్ మోడ్ లో రన్ అవుతుంది ఓకే, కానీ ఇంక్రిమెంటల్ మోడ్ లో ఆ రిసోర్స్ కి అని చెప్పి నువ్వు స్పెసిఫై చేయట్లేదుగా. చేయట్లేదు, బట్ నువ్వు చెప్పినట్టుగా ఒక యూనిక్ నేమ్ ఆల్రెడీ ఇచ్చావు కదా, ఆ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఫెయిల్ అవ్వకూడదు, బట్ సక్సీడ్ అవ్వాలి. అవ్వాలి అంతే. చేస్తుంటే మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నా కదా సార్. మామూలుగా ఉండదు. బేసికల్ గా కనుక టెంప్లేట్ కనుక ఇంక్రిమెంటల్ మోడ్ లో రన్ అవ్వకుండా కొత్తగా స్పెషల్ గా మీరు పాస్ చేసి టెంప్లేట్ ని ఇనిషియల్ మోడ్ లో రన్ చేస్తే కనుక మీకు అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఏమని? ఈ నేమ్ తో ఈ రిసోర్స్ ఆల్రెడీ ఉంది అని. ఓకే మహేష్, ఇప్పుడు గో టు ద ప్రీవియస్ స్టెప్ ప్లీజ్. గో బ్యాక్ టు గో టు దిస్. ఇక్కడ డిప్లాయ్మెంట్ సక్సీడ్ అని క్లిక్ చేయి. డిప్లాయ్మెంట్ సక్సీడ్ అనే చోట క్లిక్ చేయి. అక్కడ కాదు, నోటిఫికేషన్ రైట్. ఇక్కడ చూడండి ఏమని వచ్చింది? వర్చువల్ నెట్వర్క్ స్టేటస్ ఓకే అని వచ్చింది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఒక రిసోర్స్ కొత్తగా క్రియేట్ చేస్తే స్టేటస్ ఏమొస్తుంది, ఉన్న రిసోర్స్ అప్డేట్ చేస్తే స్టేటస్ ఏమొస్తుంది, ఉన్న రిసోర్స్ మోడిఫై చేయకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? అలా క్లియర్? మీరు టెంప్లెట్స్ తో డీల్ చేసేటప్పుడు కొత్త టెంప్లెట్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడంలో మీ స్పెషాలిటీ తెలియదు. ఉన్న టెంప్లెట్ ని, ఉన్న రిసోర్స్ ని టెంప్లెట్స్ యూజ్ చేసి మోడిఫై చేసినప్పుడు కానీ, ఉన్న రిసోర్స్ ని ఏమన్నా మోడిఫికేషన్స్ చేద్దామని చెప్పి టెంప్లెట్ లో మోడిఫికేషన్ చేసి కస్టమైజేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ, then the beauty of the templates will be displayed. Okay. మరి బట్ ఇది మనం ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కూడా స్టేటస్ ఓకే అని వచ్చింది, ఇప్పుడు కూడా స్టేటస్ ఓకే అని వచ్చింది. అవునా? ఓకే, అలా అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, టెంప్లెట్ ఒకే టెంప్లెట్ 2-3 సార్లు డిప్లాయ్ చేసినప్పుడు ఆ టెంప్లెట్ ఏ అవుట్పుట్ ఏ టెంప్లెట్ ది అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఆ క్వశ్చన్ అర్థమైందా అందరికి? ఒకే టెంప్లెట్ ని ఒకే సబ్స్క్రిప్షన్ లో ఒకే రిసోర్స్ బుక్ లో 3 సార్లు లేదా 4 సార్లు ఎగ్జిక్యూట్ చేశారు. అప్పుడు టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అయినప్పుడు మీకు ఒక యాక్టివిటీ వస్తుంది. ఆ యాక్టివిటీలో ఏ టెంప్లెట్ ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసాము, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ చేసాము, ఏది థర్డ్ ఎగ్జిక్యూట్ చేసాము, ఏది ఫోర్త్ ఎగ్జిక్యూట్ చేసాము అని చెప్పి how you are going to identify the execution of the template. Don't say that you will identify based on the time. Okay, I don't agree with your time. ఇది కరెలేషన్ ఐడియా. దాన్ని కోరిలేషన్ ఐడియా అంటారు. అరే టైం ఎందుకు అగ్రీ చేయవు నువ్వు? అక్కడ టైం ఉంది కదా, టైం ఎందుకు అగ్రీ చేయవు? నేను చేయను. మరి ఎట్లా కదా? టెంప్లెట్ డిప్లాయ్మెంట్ నేమ్ లో కూడా టైం ఉంది. టెంప్లెట్ డిప్లాయ్మెంట్ లో టైం ఉంది. ఓకే, నేను టెంప్లెట్ డిప్లాయ్మెంట్ అప్పుడు ఇచ్చే నేమ్ ని VNet1 అని ఇస్తా. అప్పుడు అంటే నువ్వు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిందో కావాలన్నావు నువ్వు. సో నేను ఆ టెంప్లెట్ ఆ నేమ్ చూసి చెప్పచ్చు, డిప్లాయ్మెంట్ నేమ్ లో అది ఉంది, దాన్ని బట్టి నేను చెప్పొచ్చు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే రైట్, బేస్డ్ ఆన్ టైం చెప్పచ్చు. ఇంకొకటి ఎలా చెప్పాలంటే, అంటే మనం పర్సనల్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓకే, కానీ రియల్ టైంలో ఎప్పుడు కూడా ఒకే టెంప్లెట్ ని 2-3 సార్లు డిప్లాయ్ చేయాలి అంటే కనుక ఒకసారి సక్సెస్ అయిపోతే రెండోసారి దాన్ని డిప్లాయ్ చేయరు. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక దానిలో ఉన్న కంటెంట్ వర్షన్ యొక్క వాల్యూ మార్చి చేస్తారు. మన కంటెంట్ వర్షన్ పర్పస్ ఏంటి? టు ట్రాక్ ద చేంజెస్, what done and how to identify the differences between the different
టైమ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిప్లాయ్మెంట్ కదా, అదే కదా. yes, yes. మీరేం మాట్లాడుతున్నారు? మీకు కనిపించే అవుట్పుట్ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఏమని? డిప్లాయ్మెంట్ చేశారు, డిప్లాయ్మెంట్ నేమ్ వస్తుంది కదా అని చెప్పి. కానీ మనం దాన్ని బేస్ చేసుకుని మీరు వ్యాలిడేట్ చేసుకోకూడదు. టు identify the difference between the templates of a specific activity, of a specific resource, of the specific time, you are supposed to modify the value of the content version. ఒక్కసారి టెంప్లెట్ క్రియేట్ చేసిన తర్వాత దాని కంటెంట్ వర్షన్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఏమన్నా చేంజెస్ చేసినా చేయకపోయినా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు యు ఆర్ సపోజ్ టు చేంజ్ ద కంటెంట్ వర్షన్ వాల్యూ అండ్ ఎగ్జిక్యూట్ ద టెంప్లెట్, డిప్లాయ్ ద టెంప్లెట్. దీన్ని ఏమంటామంటే మీరు ఇప్పుడు దాకా రన్ చేసింది, మీరు ఇప్పుడు దాకా ఆమ్ టెంప్లెట్స్ చేసిన అన్ని కూడా ఏంటంటే జస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంతే. కానీ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్టాండర్డ్ ప్రొసీజర్ టు డీల్ విత్ ద టెంప్లెట్స్. రియల్ టైమ్ లో ఆర్గనైజేషన్ లో టెంప్లెట్స్ డిప్లాయ్మెంట్ కి ఒక ప్రొసీజర్ ఉంటుంది అండ్ we should follow a standard procedure to deal with the templates. And that procedure will be defined in the form of SOPs, standard operating procedures. అందుకనే మీకు ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీకు టెక్నాలజీ ఎంత వచ్చిన మ్యాటర్ కాదు, ఎంత ఆర్గనైజ్డ్ వేలో, ఐ మీన్ how you are going to deal your requirement, how you are going to implement your requirement in an organized manner to ensure that there will be no roadblocks, there will be no stoppages, and the person who is monitoring the resource deployment and the person who working with the resource deployment will be able to identify the changes. అన్నట్టుగా మీరు ఎలా డిప్లాయ్ చేశారు, మీ చేంజెస్ ని ఎలా ట్రాక్ చేయొచ్చు, లేకపోతే మీరు చేసే యాక్టివిటీని ఎలా ట్రాక్ చేయొచ్చు. బేసికల్ గా ఐటీ అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి క్యాండిడేట్ కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో నేర్చుకోవడం ఒక స్టెప్, ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక స్టెప్, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ప్రాసెస్ ని ఇంక్లూడ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వచ్చే డిఫరెంట్ ఆబ్స్టకల్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది తెలుసుకోవడం ఒక వే. సో if you want to give the best of your technical expertise, include your process with your technology, include the process with your implementation. Then only the best and finest products will be coming out of administration or implementation team. Okay. మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు, ఏమని? నువ్వు చేసేది, ఐ మీన్ నేను మీకు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు, ఆ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ని అచీవ్ చేయాలంటే you need to be part of a team or you need to have some inputs. Those are called requirement analysis. So మిమ్మల్ని మీరు కనుక ఆమ్ టెంప్లెట్స్ ఇంటర్వ్యూలో కూర్చుంటే కనుక మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ డిస్కస్ అయిపోయిన తర్వాత ఎక్స్పర్టైజ్ లెవెల్ క్వశ్చన్, మీడియం ఎక్స్పర్ట్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆమ్ టెంప్లెట్, ఐ మీన్ క్లయింట్ మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ని ఆమ్ టెంప్లెట్ తో అచీవ్ చేద్దామంటే వాట్ షుడ్ బి యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ వాట్ షుడ్ బి యువర్ మైండ్ సెట్, and what are the points, are the notifications, are the observations that you need to discuss with the client and gather the information as part of the requirement analysis. So ఇవి మీరు తెలుసుకోవాలి. ఎవరినన్నా సరే ఒక 10 రోజులు కూర్చోబెట్టి ఆమ్ టెంప్లెట్స్ ఈ ప్రాక్టీస్ చేసి ఈ చెప్పండి అంటే ఎవరన్నా చెప్పేస్తారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ యూ ఆర్ ద బెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ the person who gives the best to the industry or to the market or to the client or to meet the design requirements or the implementation requirements or the achievements, then your technology must be implemented or associated with a process that makes sure no obstacles and no roadblocks and no stoppages will be met as part of its implementation. మీ థాట్ ప్రాసెస్ అలా ఉండాలి. ఈ థాట్ ప్రాసెస్ అనేది మీరు మాన్యువల్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓకే, ఐ మీన్
50% ఆఫ్ ది థాట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అని పర్లా. కానీ ఆటోమేషన్ చేసేటప్పుడు మీరు 100కి 1000% ఆఫ్ అటెంటివ్ గా ఉండాలి. ఎందుకంటే మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఒక 100 ఫైల్స్ డిలీట్ చేస్తే ఆ డిలీట్ అయ్యేటప్పుడు మీరు క్యాన్సిల్ చేయగలరు. కానీ ఎప్పుడైతే మీరు ఆటోమేషన్ మోడ్ లో అంటే కమాండ్ ప్రాంప్ట్ తో డీడే మొత్తం ఫార్మాట్ చేస్తున్నాను ఏమవుతుంది, లేకపోతే డీడేలో ఒక ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను డిలీట్ చేస్తున్నాను ఏమవుతుంది, యూ కెనాట్ స్టాప్. అండ్ ఈ స్టాపింగ్ స్టార్టింగ్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. అంటే ఎలా అంటే మీరు లోకల్ మెషిన్ లో పనిచేస్తుంటే మీరు లోకల్ మెషిన్ లో పనిచేసేటప్పుడు మీరు ఏమైనా డిప్లాయ్మెంట్ యాక్టివిటీ చేస్తుంటే డిలేషన్ యాక్టివిటీ చేస్తుంటే కనుక అంటే నాట్ ఓన్లీ డిలేషన్ అండ్ నాట్ ఓన్లీ డిప్లాయ్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ దట్ ఫాల్స్ అండర్ క్రూడ్ ఆర్ అప్డేట్ అండ్ మోడిఫికేషన్ కేటగిరీ, 2 types ఆఫ్ పారామీటర్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి. ఒకటి, మనం ఎగ్జిక్యూట్ చేసే జాబ్ అనేది లోకల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామా లేదా రిమోట్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామా అనేది తెలుసుకోవాలి. లోకల్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, రిమోట్ లో ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఏ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనదర్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మీకు ఆటోమేషన్ వచ్చినది ఎంత ఇంపార్టెంటో, లేకపోతే మీకు ఆటోమేషన్ రావడం ఎంత ఇంపార్టెంటో ఆ ఆటోమేషన్ ని ఒక ప్రాసెస్ తో మింగిల్ చేసి అంటే బైండ్ చేసి ఆటోమేషన్ ఇంప్లిమెంట్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. లేదంటే మీరు డిజాస్టర్ చూస్తారు ఇంప్లిమెంటేషన్ లో. ఓకే, ఐ మీన్ basic level of template sealing okay, but if requirement is to implement the infrastructure or the resources provisioning in the any cloud in Azure or any cloud, you must and should follow some standard process. Even మీరు ఒక చిన్న స్టోరీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నా సరే ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. లేదంటే స్టోరీ అకౌంట్ లో ఒక ఫైల్ యాడ్ చేస్తున్నా సరే లేదా స్టోరీ అకౌంట్ లో ఉన్న ఫైల్ కి ఉన్న ఒక ప్రాపర్టీ మారుద్దామన్నా సరే మీరు స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఒక వెబ్ యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తే సరిపోదు. ఆ వెబ్ యాప్ సర్వీస్ లో యాప్ సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్ ఫైల్ లో ఒక వాల్యూ మోడిఫై చేయాలి యూజింగ్ ఆర్మ్ టెంప్లెట్స్. ఆర్ యాప్ సెట్టింగ్స్ లో ఇప్పటిదాకా కాన్ఫిగరేషన్ ఒక వెబ్ సర్వీస్ యొక్క యాప్ సెట్టింగ్స్ లో కాన్ఫిగరేషన్ అనే ఫీచర్ ఇప్పటిదాకా మీరు వాడుకోలేదు. దాన్ని హలో మణి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఇప్పుడు బ్యాక్ ఇన్ మినిట్ అబ్బా ఇప్పుడే వస్తా. ఓకే ఇప్పుడు బాగానే ఉంది. యాక్చువల్ గా మహేష్ అనుకోకుండా నన్ను మ్యూట్ చేశాడు, సో మీకు వాయిస్ బ్రేక్. సరే, ఐ మీన్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. బేసిక్ గా మీరు ఆర్మ్ టెంప్లెట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ రిసోర్స్ ప్రొవిజన్ ఉన్నా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ రిసోర్స్ కి ఉన్న డిపెండెన్సీస్ ఏంటి, నెక్స్ట్ ఆ రిసోర్స్ కి ఉన్న నేమింగ్ కన్వెన్షన్ స్టాండర్డ్స్ ఏంటి. అంటే స్టోరేజ్ అకౌంట్ కి ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్ ఓన్లీ అలౌడ్ కదా, కానీ మీరు అప్పర్ కేస్ లెటర్స్ ఇస్తే ఏమవుతుంది, పోతుంది, ఫెయిల్ అవుతుంది డిప్లాయ్మెంట్. అలాగే ఒక వెబ్ యాప్ క్రియేట్ చేద్దామంటే దానికి యాప్ సర్వీస్ ప్లాన్ అనేది మ్యాండేటరీ. సో అలాగా ఏ రిసోర్స్ అయితే మీరు ఆర్మ్ టెంప్లెట్స్ తో అజూర్ లో డిప్లాయ్ చేద్దాం అనుకున్నారో దెన్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద డిపెండెన్సీస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్మ్ టెంప్లెట్స్. దట్స్ ద పాయింట్. Hope all of you clear about the importance of the process while you are going to achieve the deployment or implementation with any kind of technology, not only ARM templates. Guys, all of you clear? Yes, Mani. Yes, Mani. Yeah, Mahesh, go back around. This conference will now be recorded. ఇక్కడ మనం ఇప్పుడు వినట్ అయిపోయింది కదా. ఒక విఎం, ఈ విఎం క్రియేషన్ లో మనం ఎప్పుడైతే విఎం అనే టెంప్లెట్ తీసుకున్నామో బై డిఫాల్ట్ గా వచ్చే టెంప్లెట్, దానికి వచ్చే రిసోర్సెస్
ఏంటి అంటే ఒక విఎం మీద డిపెండ్స్ ఆన్ ఏంటి. ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకసారి మినిమైజ్ ద లైన్ నెంబర్ 9, లైన్ నెంబర్ 8, తర్వాత లైన్ నెంబర్ 21, తర్వాత లైన్ నెంబర్ 36, తర్వాత లైన్ నెంబర్ 60, తర్వాత లైన్ నెంబర్ 90. అన్ని మినిమైజ్ చేసుకుంటాను. లాస్ట్ మనీ విఎం. అవును, అన్ని మినిమైజ్ చేయండి. అయిపోయినాయండి. హలో మనీ ఉండండి. ఐ మీన్ ఎందుకు మినిమైజ్ చేయమన్నా అంటే ఇక్కడ యాక్టివిటీ గురించి చెప్తాను. ఒకసారి లైన్ నెంబర్ 8 ఎక్స్పాండ్ ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఈ రిసోర్స్ ప్రొవైడర్ నోట్ చేసుకోండి. రిసోర్స్ ప్రొవైడర్ ఆ లైన్ మొత్తం కాపీ చేసుకో, అంత స్పెసిఫిక్ గా వస్తుంది. రైట్, నెక్స్ట్ అది ఐ మీన్ VS కోడ్లోకి వెళ్ళి ఆ బ్లాక్ మినిమైజ్ చేసుకుని నెక్స్ట్ బ్లాక్ ఓపెన్ చేసుకుని ఆ నెక్స్ట్ బ్లాక్ లో ఏ రిసోర్స్ ప్రొవైడర్ ఉందో అది తీసుకో. ఓకే, నెక్స్ట్ అలా ప్రతి బ్లాక్ రిసోర్స్ ప్రొవైడర్ తీసుకో. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ విఎం విఎం అనే స్నిప్పెట్ తీసుకుంటే విఎం స్నిప్పెట్ వచ్చింది కదా. సో విఎం కి నేను రియల్ టైమ్ లో క్రియేట్ చేసే విఎం కూడా కేవలం ఈ 5 లేదా 6 బ్లాక్ ఆఫ్ కోడే ఉంటుంది అని అనుకోవద్దు. బికాస్ దిస్ ఈస్ బేసిక్ విఎం, దట్స్ ఇట్. ఇఫ్ సంబడి ఆస్క్ యూ టు ఇంప్లిమెంట్ ద మోర్ కస్టమైజేషన్ టు దిస్ విఎం, దెన్ ద blocks of code are the types of the resource providers that you are going to deal as part of the VM implementation will be different. Okay. Done. Yeah. ఇక్కడ చూడండి, ఒక VM క్రియేట్ చేయాలంటే ఆ VM కి మ్యాండేటరీ కాంపోనెంట్స్ ఏంటి? మ్యాండేటరీ కాంపోనెంట్స్ ఏంటంటే కంప్యూట్ ఒకటి, నెట్వర్క్ ఒకటి, స్టోరేజ్ ఒకటి. స్టోరేజ్ ఎందుకు, నెట్వర్క్ ఐ మీన్ ఎందుకు స్టోరేజ్ మ్యాండేటరీ అండ్ ఎందుకు నెట్వర్క్ మ్యాండేటరీ, ఎందుకు కంప్యూట్ మ్యాండేటరీ అంటే ఒక విఎం ని కనెక్ట్ అవ్వాలంటే, ఒక విఎం ఇంటర్నెట్ తో డీల్ చేయాలి అంటే దానికి ఖచ్చితంగా నెట్వర్క్ ఉండాలి, రైట్? అందుకు నెట్వర్క్ కంప్యూట్ అనేది ఐ మీన్ విఎం క్రియేట్ అయితే నెట్వర్క్ అనేది రిసోర్స్ ప్రొవైడర్ మ్యాండేటరీ. ఆ నెట్వర్క్ అనే రిసోర్స్ ప్రొవైడర్ లో కూడా ఏమేమి మ్యాండేటరీ, పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే విఎం క్రియేట్ అయిన తర్వాత దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఐపీ ఒక పబ్లిక్ ఐపీ కావాలి కదా, అందుకు పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. తర్వాత ఆ విఎం కి ఏ నెట్వర్క్ అయితే అటాచ్ అయిందో ఆ నెట్వర్క్ ఒక సెక్యూరిటీ కావాలి కదా, అందుకని చెప్పి NSG నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. కానీ ఈ పబ్లిక్ ఐపీ దేనికి ఉంటుంది? ఒక నెట్వర్క్ NIC కార్డు ఉంటుంది. మీరు NIC కార్డుకి కదా, ఐ మీన్ మీరు MAC అడ్రస్ కి కదా పబ్లిక్ ఐపీ అసైన్ చేసేది. సో అందుకని చెప్పి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కావాలి. ఇవన్నీ ఓకే, కానీ ఇవన్నీ దేన్ని బేస్ చేసుకుని చేస్తాము? ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తే ఆ నెట్వర్క్ లో ఒక సబ్నెట్ అనేది క్రియేట్ చేస్తే ఆ సబ్నెట్ లో ఒక ఐపీ అసైన్ చేస్తాం, ఆ ఐపీని ఒక MAC అడ్రస్ అసైన్ చేస్తాం. అండ్ ఈ ఎంటైర్ నెట్వర్క్ సెక్యూరిటీ కాబట్టి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే ఓకే అండ్ బేసిక్ గా విఎం కి నెట్వర్క్ కావాలి కాబట్టి 4 కాంపోనెంట్స్ కావాలి అనుకున్నాము. ఓకే, మరి స్టోరేజ్ అకౌంట్స్ ఎందుకు అంటే క్లౌడ్ లో మీరు విఎం క్రియేట్ చేసినప్పుడు ఆ విఎం లో ఉన్న ఓఎస్ స్టోర్ అవ్వాలి కదా. ఆ విఎం లో ఉన్న ఓఎస్ ఒక డిస్క్ లో ఉండాలి, అవునా? ఆ డిస్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? స్టోరేజ్ అకౌంట్ నుంచి వస్తుంది. అయితే మీకు ఇక్కడ రావాల్సిన థాట్ ప్రాసెస్, ఇక్కడ రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే బేసికల్ గా ఒక విఎం క్రియేట్ చేసేటప్పుడు
క్రియేట్ అయ్యే స్టోరేజ్ అకౌంట్స్, క్రియేట్ అయ్యే ఓఎస్ డిస్క్ కానీ డేటా డిస్క్ కానీ దేంట్లో స్టోర్ అవుతాయని రావాలి. దేంట్లో స్టోర్ అవుతాయంటే స్టోరేజ్ అకౌంట్ లో స్టోర్ అవుతాయి. అంటే స్టోరేజ్ అకౌంట్ లో మరి కేటగిరీస్ ఉన్నాయి కదా, ఏమని ఫైల్స్ అని బ్లాక్స్ అని, ఫైల్స్ అని బ్లాక్స్ అని, టేబుల్స్ అని, క్యూస్ అని ఉన్నాయి. మరి స్టోరేజ్ అకౌంట్ లో ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు, ఇంటర్నల్ రిసోర్సెస్ ఉన్నప్పుడు వాటిలో దేంట్లో ఈ ఓఎస్ డిస్క్లు కానీ డేటా డిస్క్లు కానీ సేవ్ అవుతాయి? బ్లాక్స్ లో సేవ్ అవుతాయి. మరి అప్పుడు బ్లాక్స్ లో సేవ్ అవుతాయి అన్నప్పుడు బ్లాక్స్ 3 రకాలు ఉన్నాయి. పేజ్ బ్లాక్ అని ఉంది, బ్లాక్ బ్లాక్ అని ఉంది, అపెండ్ బ్లాక్ అని ఉంది. మరి బ్లాక్ లో ఏ బ్లాక్ లో మీ డేటా డిస్క్ కానీ ఓఎస్ డిస్క్ కానీ సేవ్ అవుద్ది? పేజ్ బ్లాక్ లో మాత్రమే సేవ్ అవుతాయి. బ్లాక్ బ్లాక్ లో కానీ అపెండ్ బ్లాక్ లో కానీ మీ డిస్క్ రిలేటెడ్ డిస్క్స్ సేవ్ అవ్వవు. విఎం రిలేటెడ్ డిస్క్ ఏవి కూడా బ్లాక్ బ్లాక్ లో కానీ అపెండ్ బ్లాక్ లో కానీ సేవ్ అవ్వవు. ఒకవేళ ఎవరన్నా సరే ఇఫ్ యు ఆర్ వెన్ ఐ వాంట్ టు సేవ్ మై డేటా డిస్క్ ఇన్ బ్లాక్ కెన్ ఐ సేవ్ ఇట్ అంటే కనుక నో చెప్పండి. ఎందుకంటే ఓన్లీ పేజ్ బ్లాక్స్ ఆర్ డిజైన్డ్ టు స్టోర్ ద disks and those disks will be having an extension called .vhd. That means virtual hard disk. Whether it is SSD or HDD, anything, all the disks will be saved in the page block only. So ఇక్కడ వర్చువల్ మెషిన్ కి డిపెండెన్సీ ఏంటి? వర్చువల్ మెషిన్ లో ఏదైతే ఓఎస్ ఉంటుందో ఆ ఓఎస్ అనేది ఒక డిస్క్ లో సేవ్ అవ్వాలి కాబట్టి అందుకని చెప్పి స్టోరేజ్ అకౌంట్ తీసుకుంటున్నాం. అలాఫీ క్లియర్? వాట్ ఈస్ ద డిపెండెన్స్ ఆఫ్ ఇంటర్నల్ రిసోర్సెస్ ఆన్ ది VM పార్ట్? అప్పుడు నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఇలా 5 రిసోర్సెస్ క్రియేట్ చేశారో ఆమ్ టెంప్లెట్ లో, నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ రిసోర్సెస్ ని షఫిల్ వేలో క్రియేట్ చేస్తాయి. అంటే ఫస్ట్ కంప్యూటర్ పెట్టి స్టోరేజ్ లాస్ట్ లో పెట్టి, లేకపోతే నెట్వర్క్ లో పబ్లిక్ ఎఫర్ట్స్ లాస్ట్ పెట్టి, నెట్వర్క్ ఫస్ట్ పెట్టి షఫిల్ చేస్తే మీ VM క్రియేట్ అవుతుందా అవదా? ఒకవేళ అలా క్వశ్చన్ అడిగితే ద ఇమీడియట్ ఆన్సర్ ఇస్ డిపెండ్స్ ఆన్ అని అన్నారు. ఎందుకంటే వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే ముందు ఒక నెట్వర్క్ క్రియేట్ అవ్వాలి, రైట్? ఐపీ క్రియేట్ చేయాలంటే ఒక నెట్వర్క్ క్రియేట్ అవ్వాలి. ఒక నెట్వర్క్ కి ఎనర్జీ కావాలి. అలాగే ఒక వర్చువల్ మెషిన్ కావాలంటే ముందు ఒక డిస్క్ కావాలి. ఎందుకని చెప్పి ముందు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. మహేష్ ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఆ టెంప్లెట్ ని వ్యాలిడేట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చెయ్యి. దాని తర్వాత ఏం చేస్తామంటే షఫిల్ చేయి. అంటే స్టోరేజ్ అకౌంట్స్ లాస్ట్ లోని, కంప్యూటర్ ఫస్ట్ లోని, లేదా స్టోరేజ్ అకౌంట్ మిడిల్ లోని అలా పెట్టి షఫిల్ చేసి అదో కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ట్రై చేయి. వ్యాలిడేషన్ అంటారా డిప్లాయ్మెంట్ అయితే మనం క్రియేట్ చేసి పెట్టాలి కదా. వాయిస్ బ్రేక్ అవుతుంది. మనం ఇప్పుడు ఓన్లీ వ్యాలిడేషన్ గా రిసోర్స్ క్రియేషన్ కా నువ్వు చెప్పింది? ఇప్పుడు ప్రస్తుతానికి రిసోర్స్ క్రియేట్ చేసే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ మార్చాలి కదా, నాకు అర్థమైంది. నెక్స్ట్ ఈ టెంప్లెట్ ఇంకోసారి కాపీ తీసుకుని అప్పుడు స్టోరేజ్ లాస్ట్ లో పడేసి అప్పుడు ట్రై చేయమని. అంటే షఫిలింగ్ పనిచేస్తుందా, షఫిల్ వేలో మీరు రిసోర్సెస్ క్రియేట్ చేస్తే పనిచేస్తుందా లేదా ఆమ్ టెంప్లెట్ లో? హౌ you're going to define the order of the resources that you're providing, that you're going to create using an ARM template. అక్కడ ఇంకోటి యాడ్ చేసుకో. అక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఒక చూడు అక్కడ లైన్ నెంబర్ 9 లో నువ్వు అనుకున్నది ఏంటి? విఎం యొక్క స్టోరేజ్ అకౌంట్ నేమ్ అనేది లోయర్ కేస్ ఉండాలి కదా అనుకుంటున్నావు. దాన్ని అందుకనే పక్కన ఏం చేశాడు? 2 లోయర్ అని పెట్టాడు. ఈవెన్ దో ఇఫ్ యూ పాస్ ఆన్ ద బ్లాక్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ అట్ ది రన్ టైమ్ ఇట్ విల్ బి ట్రీటింగ్ యాస్ లోయర్ కేస్ లెటర్స్ ఓన్లీ. 2 లోయర్ అనే ఫంక్షన్ ఉంది కదా లెఫ్ట్ లో, లైన్ నెంబర్ 9 లో నేమ్ పక్కన 2 లోయర్ అని చూడు. లైన్ నెంబర్ 2 లోయర్ అని ఉంది. నేను అనేది ఇప్పుడు మనం రిసోర్స్ క్రియేట్ చేయాలంటే మనం క్రియేట్ చేసిన రిసోర్స్ ఇవ్వాలి కదా దానికి. అవసరం లేదు, ఎందుకు? కొత్త క్రియేట్ చేసుకుని కొత్త స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. అన్ని కొత్త క్రియేట్ చేసేద్దాం అంటున్నావా? ఓకే చేసే డిలీట్, ఎలాగా ఫ్రీ అకౌంట్ కదా డిలీట్ చేసేస్తాను. సరే అయితే ఓకే. జస్ట్ ఇది సేవ్ చేసి ఇస్తాను. ఇది సేవ్ చేసేసి లోడ్ చేసుకుని డిప్లాయ్ చేయి. ఒకవేళ రన్ టైం ఎర్రర్స్ వస్తే ఫిక్స్ చేస్తూ చేసుకుందాం. VM అడ్మిన్ పాస్వర్డ్ అవి ఒకటి తప్ప అవన్నీ నేమ్స్ చేంజ్ చేయాలి, మన ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, వాలిడేట్ అవ్వట్లేదు. అవును మధు, నువ్వు ప్రాక్టీస్ చేసావు. లెట్ అదర్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎర్రర్స్.
హౌ దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ దెమ్. అందుకని ఓకే ఇది ఇది పక్కగా తెలుసు కాబట్టి చేంజ్ చేద్దామా? అక్కడ యాడ్ చేయి, ఎమ్ అని యాడ్ చేయబోతుంది. ఇది ఓకే. అది ఎమ్ అని యాడ్ చేయి, ఇక్కడ ఎమ్ అని ఇచ్చి 1 2 3 డబుల్ రన్ అని పెట్టయిపోతుంది. ఎందుకంటే పాస్వర్డ్ కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు కూడా ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక నెంబరు, ఒక స్పెషల్ సింబల్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఎప్పుడైనా సరే మీరు మ్యూట్లోకి వెళ్ళి, ఎప్పుడైనా సరే మీరు పాస్వర్డ్ యొక్క ఒక నేమింగ్ స్టాండర్డ్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి, నేమింగ్ కన్వెన్షన్ రూల్స్ తెలుసుకోవాలి, అలాగే పాస్వర్డ్ రిలేటెడ్ రూల్స్ కూడా తెలుసుకోవాలి. సో మిమ్మల్ని డిజైన్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే కనుక పాస్వర్డ్ గురించి క్వశ్చన్ వస్తుంది. ఫర్ ఎనీ రిసోర్స్ దట్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ ద అజూర్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్. మీకు ఇక్కడ టెంప్లెట్ లో ఏదో జస్ట్ అడ్మిన్ పాస్వర్డ్ వచ్చిందని చెప్పి మైక్రోసాఫ్ట్ ఆ పాస్వర్డ్ యాక్సెప్ట్ చేయదు. సో బై డిఫాల్ట్ Microsoft has implemented a convention or rules for password for every resource. So in case you are going to apply for any design level position, then you are supposed to know this answer. Combination of uppercase, lowercase letters along with at least one symbol, at least one number. అది బేసిక్ ఆన్సర్. అది కాదు, దానిలో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అంటే ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేయదు, ఏ కైండ్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ది పాస్వర్డ్, ద సైజ్ ఆఫ్ ది పాస్వర్డ్, అమౌంట్ ఆఫ్ ది మెమరీ ఆఫ్ ది పాస్వర్డ్ దట్ యూఆర్ గోయింగ్ టు సేవ్, అది కూడా మ్యాటర్. ఓకే యా, దాన్ని సాల్వ్ చేయండి. The resource name Windows VM1 storage or a part of the name is trademarked. అంటే నేమ్ ఇష్యూ ఉంది, నేమ్ మార్చుకో. రిసోర్స్ నేమ్ మార్చాలి, ఎమ్ అని యాడ్ అయిపోతుంది. ఏముంది, ఎక్కడెక్కడ నీకు ఇష్యూ వస్తుందో అక్కడ ఎమ్ అని యాడ్ చేయి. ఎమ్ అనేది వాటర్ కాబట్టి, ఎందుకంటే మహేష్ కదా. అది అవసరం లేదు, డిస్ప్లే నేమ్ దట్స్ ఫైన్. డిస్ప్లే నేమ్ లో అవసరం లేదు. ఇప్పుడు సేవ్ చేసుకుని మళ్ళీ వ్యాలిడేట్ చేసుకో. మహేష్ అన్ని ఒకేసారి సేవ్ చేయకు. అంటే బై డిఫాల్ట్ టెంప్లెట్ నువ్వు వాడేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయో తెలుసుకోవడానికి 1 by 1 చేయమంటున్నాను. మరి ఇక్కడ మార్చాలి కదా, విండోస్ SVM స్టోరేజ్ అన్నాను ఉంది. ఇక్కడ ఎం పెట్టాలి కదా, లోయర్. అవును పెట్టాలి, డిపెండ్స్ ఆన్ ఉన్న చోట పెట్టాలి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ లో మీరు పాస్ చేసే రిసోర్స్ యొక్క నేము, యాక్చువల్ గా ఎగ్జిస్టింగ్ రిసోర్స్ యొక్క నేమ్ రెండు సేమ్ ఉండాలి. చాలా ఇంకెక్కడ నుంచి చూడాలా? అసలు లేదు, సేవ్ చేయి. నువ్వు ఎక్కడెక్కడైతే నీకు ఎర్ర అర్థమవుతుందో అక్కడ చేంజ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని వ్యాలిడేట్ చేసుకో. దాని తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ చేసుకో, మళ్ళీ చేంజ్ చేయి, మళ్ళీ వ్యాలిడేట్ చేసుకో. స్టెప్ బై స్టెప్ వెళ్దాం అన్నారు కదా. అవును, అంటే మీకు తెలియాలని. మీరు VM టెంప్లెట్ ఫస్ట్ టైం డీల్ చేస్తున్నారు కదా, సో అవన్నీ తెలియాలి. అందుకని చెప్పి ఎన్ని ఇన్స్టాన్సెస్ లో వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో తెలియాలి. లేదు నాకు కనిపించిన చోటల్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కడెక్కడ డిపెండెన్సీ ఉందో నాకు తెలియదు కదా. అసలు ఆ డిపెండెన్సీ ఎందుకు వస్తుందో అక్కడ తెలియాలి. అవును, ప్రస్తుతానికి అయితే క్లియర్ అయిపోయింది కానీ ఇష్యూ, బట్ అది ఎందుకు వచ్చింది, ఎందుకు వాడామన్నది తెలియదు. మళ్ళీ చూడు ఎర్రర్ వచ్చింది ఎందుకు. అంటే స్టోరేజ్ అకౌంట్ నేమ్ లో విండోస్ VM1 స్టోరేజ్ అనేది ఉండకూడదు అంటుంది. నువ్వు ఎం యాడ్ చేసినా అవసరం, నువ్వు ఇచ్చే నేమ్ లోనే వాల్యూ ఉండకూడదు అంటుంది. సో ఎం స్టోరేజ్, మహేష్ స్టోరేజ్ అని పెట్టేసుకోలేకపోతుంది. దాన్ని కాపీ చేసుకో, చెప్తా. ఆ వాల్యూ కాపీ చేసుకో, టోటల్ వాల్యూ కాపీ చేసుకో. Ctrl+H, అక్కడ ఎం విండోస్ Ctrl+H అంటే రీప్లేస్, అక్కడ రీప్లేస్ ఆల్ తీసుకో.
పైన పారామీటర్స్ ఉన్నాయి కదా అక్కడ రైట్ అది తీసుకో ఇప్పుడు పెట్టు అక్కడ ఏదైనా నేమ్ పెట్టి రీప్లేస్ అవ్వ. మీరు ఆర్మ్ టెంప్లెట్స్ తో డీల్ చేసేటప్పుడు షార్ట్ కట్ వేలో ఎలా డీల్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకే రిసోర్స్ ఐ మీన్ రియల్ టైంలో మీకు ఇప్పుడు ఏదో మనం టెస్ట్ డీల్ చేస్తున్నాం కదా అని చెప్పి ఒక రిసోర్సే ఉంటుంది. కానీ రియల్ టైంలో మీరు డీల్ చేయబోయే టెంప్లెట్ యొక్క లైన్స్ ఆఫ్ కోడ్ అనేది అట్లీస్ట్ 1000 to 1500 లైన్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు బీ ఫెమిలియర్ విత్ ద ఎడిటర్ దట్ యూఆర్ గోయింగ్ టు యూస్ టు డెవలప్ ద ఆర్మ్ టెంప్లెట్స్. మీరు ఏ టూల్ అయితే లేకపోతే ఏ ఎడిటర్ అయితే మీరు ఆర్మ్ టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి వాడుతున్నారో లేకపోతే ఆర్మ్ టెంప్లెట్స్ తో డీల్ చేయడానికి వాడుతున్నారో ఆ టూల్ మీద మీకు గ్రిప్ ఉండాలి. రీప్లేస్ అక్కడ కట్ చేసావు నువ్వు వాల్యూ అందుకని అవ్వట్లేదు. అయిపోయింది అన్ని చోట్ల మారిపోయింది. ఐ థింక్ సో. ముందు నువ్వు ఎంటీతో రీప్లేస్ చేస్తావు అందుకని చెప్పి వచ్చింది. ఓపెన్ చేయి. డోంట్ గెట్ దీన్ని సేవ్ చేయలేదు కదా క్లోజ్ చేయి. మళ్ళీ ఓపెన్ చేసుకుని చేసుకో. ఒకవేళ మీరు నువ్వు సేవ్ చేసేసి ఉంటే కనుక అప్పుడు ఎలా డేటా తెచ్చుకుంటావు అంటే ఏఆర్ఎం పోర్టల్లో నీకు డేటా లోడ్ అయింది కదా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటావు. ఎందుకంటే ఏఆర్ఎంలో ఉన్న డేటా అది నాట్ లేటెస్ట్లీ మోడిఫైడ్ అండ్ అప్డేటెడ్. గాట్ ద పాయింట్? ఇప్పుడు రీప్లేస్ చేయి. రైట్. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసుకుని వాల్యుయేట్ చేసుకో. అయిపోయింది. రీప్లేస్ ఆల్ చేసావు కదా. చేసా బట్ ఇక్కడ 3 చేంజెస్ అలా వస్తుంది కదా నీకు రావట్లేదు అని చూస్తా. అయిపోయింది కదా నీకు విండోస్ VM1 స్టోరేజ్ అనేది 3 చోట్ల మాత్రమే ఉంది. సో 3 చోట్ల రీప్లేస్ ఆల్ చేసావు కాబట్టి అయిపోయింది. నువ్వు రీప్లేస్ ఆల్ చేసావు కాబట్టి నీకు Ctrl+H లో పైన ఉన్న లెటర్ నో రిజల్ట్స్ అని చెప్తుంది. ఎందుకంటే రీప్లేస్ అయిపోయింది, ఆ వాల్యూ లేదు. అదేనా గైస్? మీరు టెంప్లెట్ డిజైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో టెంప్లెట్ ని మోడిఫికేషన్ చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ వేలో మోడిఫికేషన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. టెంప్లెట్స్ గురించి వచ్చే క్వశ్చన్స్ లో రేపు మీకు క్వశ్చన్స్ చెప్తా. ప్రస్తుతానికి అయితే ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఏదన్నా టెంప్లెట్ ని మీరు డీల్ చేసేటప్పుడు ఒక టెంప్లెట్ ని డిప్లాయ్ చేసేటప్పుడు మీరు ప్రొవైడ్ చేయకుండా బై డిఫాల్ట్ గా వచ్చే పారామీటర్స్ ఏంటి అని అడుగుతారు. అవి నేను చెప్తాను ఏంటన్నది. ఓకే, ఏమంటుంది? ప్రీ ఫ్లైట్ వాలిడేషన్ ఫెయిల్డ్. ఎందుకు? ఆల్రెడీ ఉందంట స్టోరీ అకౌంట్. ఆ స్టోరీ అకౌంట్ కి 2001 2021 యాడ్ చేయి. అక్కడ VM నేమ్ కూడా చేంజ్ చేయాలి. మధు విల్ గో బై 1 by 1 ఎర్రర్. చాలా చేంజెస్ చేయాలి. చాలా చేయాలి బట్ లెట్స్ గో బై 1 by 1. చదివిన నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మధుకి కోపం తెప్పిస్తున్నావు. మిర్జాపూర్ లో మున్నా బాబు అవుతాడంట మధు అది చెప్తున్నాడు. నేను అక్కడ ఉన్న మెసేజ్ చదివినా అంతే, నేనేమో అడవుడు. చూసాను నేను అక్కడ 2 ఎర్రర్లు వచ్చినాయి. ఒకటి స్టోరీ అకౌంట్ ఆల్రెడీ ఉందని వచ్చింది, ఒకటి VM వచ్చింది చూసా. కాకపోతే ఫస్ట్ ఒక ఎర్రర్ ఫిక్స్ చేద్దాం. అది మీరు ఒక బేసిక్ టెంప్లెట్ లో ఇష్యూ అబ్జర్వేషన్ అండ్ ఇష్యూ రిజల్యూషన్ ఎలా చేస్తున్నారో దాన్ని బట్టి మీకు 1000 లైన్స్ ఆర్మ్ టెంప్లెట్ ఇచ్చినా 1500 లైన్స్ ఆర్మ్ టెంప్లెట్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ అవుతాయి. సో యూ జస్ట్ నీడ్ టు నో హౌ యూ ఆర్ గోయింగ్ టు డీల్ ద ఆర్మ్ టెంప్లెట్. దట్స్ ఇట్. సో మీరు బేసిక్ టెంప్లెట్ డీల్ చేసేటప్పుడు ఎంత ఎఫిషియెంట్ గా డీల్ చేస్తున్నారో అదే ఎఫిషియన్సీ కైండ్ ఆఫ్ డీలింగ్ ని irrespective of lines of code of in the ARM template తో డీల్ చేయగలరు. ఓకే,
యా రీప్లేస్ ఆల్ అక్కడ పైన రీప్లేస్ దగ్గర ఏబి పక్కన థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇందాక చేసావు. చేసా, బట్ అది ఒక్కటే చేంజ్ అయింది. చూసినట్లయితే నేను ఇందాక ఇదే కొట్టా, ఇది కొట్టలేదు, కానీ ఇది ఒకటే చేంజ్ అయింది. కిందది ఇప్పుడు మళ్ళీ కొట్టాను అనుకో ఏమవుతుందంటే ఈ నేమ్ ఇందులో మ్యాచ్ అవుతుంది కదా, సో 2 సార్లు 2021 అని వచ్చేస్తుంది. అయితే అప్పుడు ఓపెన్ చేయి, మహేష్ స్టోరేజ్ 2021 ఫైండ్ అవుట్ చేయి ఎక్కడ ఉందో. ఇప్పుడు దాన్ని ఫైండ్ చేయి, వచ్చిందిగా. మళ్ళీ నెక్స్ట్ వచ్చిందిగా. ఆల్రెడీ చెక్ చేశాను మాన్యువల్గానే. ఓకే, యా 7-2. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. వెయిట్ ఫస్ట్. Guys, all of you clear, right? How you are dealing with the templates? Any questions? ఇప్పుడు VM errors, right? ఇప్పుడు నేమ్ మార్చుకో, VM నేమ్ మహేష్ టెస్ట్ VM అని పెట్టుకో. Ctrl-H, ఫైండ్ అవుట్ ద నేమ్ వాల్యూ. అక్కడ ఎర్రర్లో నీకు ఏ వాల్యూ ఇచ్చిందో ఆ వాల్యూ కాపీ చేసుకో. అది డొమైన్ నేమ్, కానీ నువ్వు చేంజ్ చేయాల్సింది అక్కడ కాదు యాక్చువల్లీ. యా, ఆ వాల్యూ తీసుకుని అక్కడ Ctrl-H మళ్ళీ కాపీ అవ్వట్లేదు. కాపీ అంత కష్టం. సరే, క్లిప్ బోర్డ్ కాపీ. ఇదేంటి ఇందులో ఆ నేమ్ ఆ మెసేజ్ రాలేదు. ఉంది రైట్ సైడ్ నుంచి చూడు, ద డొమైన్ నేమ్ లేబుల్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది, ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది, లెఫ్ట్ లో ఉంది, కొంచెం లెఫ్ట్కి వెళ్ళి ఇంకా. అది 22 చోట్ల ఉంది. ఓకే, నౌ యు ఆర్ అట్ ది fourth place, but you are supposed to be at the first place. ఓకే, నాకు అక్కడ విండోస్ VM అని ఉన్న చోట మహేష్ టెస్ట్ VM అని చెప్పి రిప్లేస్ చేయి 22 చోట్ల కూడా. Congrats, validation passed. Yep, one. Deployment failed. Any runtime errors as of now? Deployment gets failed. ఎందుకు? పబ్లిక్ ఐపీ అంటే చూడు, క్లిక్ ఆన్ ఆపరేషన్ డీటెయిల్స్. Go to the error part. Yeah, click on the message. Already used by another public IP. DNS కార్డ్ మార్చుకోవాలంట. DNS కార్డ్ ఎక్కడ ఉందో చూడు, అది కాపీ చేసుకో. ఆ మెసేజ్ లో ఉన్న వాల్యూ కాపీ చేసుకో. మహేష్ టెస్ట్ vm.eastus.cloudapp. అని ఉంది. ఆ వాల్యూ కాపీ చేసుకుని నీ టెంప్లెట్ లో ఎక్కడ పాస్ చేస్తున్నావో చూడు. అసలు అది లేదే అంటుంది, అంటే దాని అర్థం ఏంటంటే అది ఎక్కడో కస్టమైజేషన్ అవుతుంది. కస్టమైజేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి.
సో అప్పుడు మీకు రావాల్సిన థాట్ ప్రాసెస్ ఏంటి? అది డిఎన్ఎస్ అన్నాడు కాబట్టి అయితే కంప్యూటర్ లెవెల్లో ఉంటుంది, లేదంటే నెట్వర్క్ లెవెల్లో ఉంటుంది. నెట్వర్క్ లెవెల్లో ఎక్కడ ఉంటుంది? నెట్వర్క్ ఈ టెంప్లెట్ లో నెట్వర్క్ రిలేటెడ్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 లో డిఎన్ఎస్ రిలేటెడ్ ఏ కాంపోనెంట్ ఉంది? నిక్ పబ్లిక్ ఐపీ? పబ్లిక్ ఐపీ కూడా వచ్చి నిక్ ఐపీకి సంబంధించింది. నిక్ అనేది ఒక ప్రాపర్టీ. నిక్ అనేది ఒక ప్రాపర్టీ అంతే. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీస్ లో డొమైన్ నేమ్ లేబుల్ అని ఉంది కదా, అక్కడ 31st లైన్ చూడు, డిఎన్ఎస్ సెట్టింగ్స్ అని ఉంది. ఓకే, ఎస్ అయిపోయింది. సో అక్కడ ఏమొస్తుంది నీకు? ఒకసారి ఎర్రర్ వచ్చిన మెసేజ్ చూడు. మహేష్ టెస్ట్ విఎం అని వస్తుంది డిఎన్ఎస్ రికార్డ్. అక్కడ ఏం చేస్తామంటే మహేష్ టెస్ట్ విఎం ఈస్ట్ యూఎస్ క్లౌడ్ యాప్ అని ఉంది కదా, ఒకసారి ఆ పీస్ ఆఫ్ కోడ్ తీసి, ఐ మీన్ పబ్లిక్ ఐపీలో ప్రస్తుతానికి లైన్ నెంబర్ 29 నుంచి లైన్ నెంబర్ 34 వరకు కోడ్ తీసే. ఎందుకంటే మనం ప్రాపర్టీ అనేది ఒక స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి వస్తుంది. కానీ పబ్లిక్ ఐపీకి అది పబ్లిక్ ఐపీ ఏ టైపో చెప్పాలి కదా, అందుకని ఆ ప్రాపర్టీలో డిఫైన్ చేశాడు కదా డైనమిక్ అని. ఓకే, సో అది ఉండాలా లేదన్నది అది జస్ట్ ఇప్పుడు వ్యాలిడేషన్ చేద్దాం. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ లోడ్ చేసుకో ఫైల్. దీనికన్నా ముందు ఏం చేస్తావంటే అసలు నీకు విఎం క్రియేట్ అయిందా లేదు చూడు. నీ రిసోర్స్ కు వెళ్ళి విఎం క్రియేట్ అయిందా లేదు చూడు. ఎందుకంటే పబ్లిక్ ఐపీ ఈజ్ ఏ ప్రాపర్టీ అంతే విఎం క్రియేషన్ కి, అంతే తప్ప పబ్లిక్ ఐపీ లేకపోతే నీకు విఎం క్రియేట్ అవుతుందని రూల్ ఏం లేదుగా, అవునా కదా? విఎం క్రియేట్ అయిందా? అవ్వలేదు. ఆబ్వియస్లీ అవదు. అంటే పబ్లిక్ ఐపీ అనేది ఏ ప్రాపర్టీ దట్ షుడ్ బి క్రియేటెడ్ అలాంగ్ విత్ ద విఎం క్రియేషన్. పబ్లిక్ ఐపీ క్రియేట్ అయితేనే విఎం క్రియేట్ అవుతుంది. ఎందుకు పబ్లిక్ ఐపీ కావాలి అంటే నీకు అజూర్ లో ఒక విఎం క్రియేట్ చేసావు ఓకే, కానీ ఆ విఎం ని నువ్వు ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే దానికి ఒక ఫేస్ ఉండాలి కదా, ఫ్రంట్ పేజ్. అంటే పబ్లిక్ ఐపీ అనేది విఎం కావాలి కదా, రైట్? ఐ మీన్ ఎందుకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ డిపెండెన్సీ ఆఫ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ రిసోర్స్ క్రియేషన్. ఓకే, guys, hope all of you are on the same page. ఒకవేళ ఇప్పుడు కూడా ఫెయిల్ అయితే కనుక మీరు పర్సనల్ గా కూర్చుని అప్పుడు చెక్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడైనా సరే కామ్ టెంప్లెట్ డిప్లాయ్మెంట్ తో డీల్ చేసేటప్పుడు, కామ్ టెంప్లెట్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోగలగాలి. దెన్ ఓన్లీ విల్ బి కాల్డ్ సో సక్సీడ్ విత్ ద టెంప్లెట్ డిప్లాయ్మెంట్ యాక్టివిటీ ఆర్ టెంప్లెట్ క్రియేషన్ స్పెషలిస్ట్. మీకు కామ్ టెంప్లెట్స్ రావాలి బాగా అంటే కనుక ముందు మీకు ఒక ప్రాక్టికల్ చేసుకోండి. ఏంటంటే అజూర్ లో ఉన్న ప్రతి రిసోర్స్ కి ఏ రిసోర్సు వేరే ఏ అదర్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే డిపెండెన్సీ మీరు తెచ్చుకోగలగాలి.
ఎప్పుడైతే మీరు ఆ డిపెండెన్సీని తెలుసుకోగలిగారో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆర్మ్ టెంప్లెట్ చాలా ఈజీగా క్రియేట్ చేయగలరు. సో అని ఫర్ దట్ డిపెండెన్సీ ఇప్పుడు VM క్రియేట్ చేయడానికి స్టోరేజ్, పబ్లిక్ IP అవన్నీ ఉన్నట్లు అలాంటి రిసోర్సెస్ ఒక VM క్రియేట్ చేయడానికి ఏ ప్రాపర్టీస్ కావాలో సేమ్ అలాంటి. అవును అవే. ఓకే. VM కి అయితే స్టోరేజ్ అకౌంట్, నెట్వర్క్, పబ్లిక్ IP, NIC, NSG ఇవి కావాలి. అదే ఒక యాప్ సర్వీస్ కి అయితే యాప్ సర్వీస్ ప్లాన్ కావాలి. అదే ఒక స్టోరేజ్ అకౌంట్ కి అయితే SK ఆ స్టోరేజ్ అకౌంట్ ఏ కైండ్ ఆఫ్ రిటెన్షన్ మెకానిజం ఫాలో అవుతుందో అది కావాలి. అంటే LRS, ZRS, GRS, RAGRS, RAZRS, RAGZRS అని మనకి రిటెన్షన్ పాలసీస్ రిలేటెడ్ ఉన్నాయి డేటా బ్యాకప్ గురించి. సో స్టోరేజ్ అకౌంట్ కి ఆ డీటెయిల్స్ కావాలి. యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేయాలంటే యాప్ సర్వీస్ ప్లాన్ లో టైర్స్ ఉంటాయి, S1, P1, D1, S2, P2 అని చెప్పి. సో ఆ టైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి. మళ్ళీ నీకు S1, P1, T1, D1 అని తెలుసుకోవాలంటే ఆ S1 టైర్ లో ఎంత అమౌంట్ ఆఫ్ ర్యామ్ కావాలి, లేకపోతే ఎన్ని కోర్స్ VCPUs కావాలి అనేది తెలుసుకోవాలి. అలాగే VM క్రియేట్ చేయాలంటే కంప్యూటర్ లో VM కి సైజ్ ఏది మ్యాచ్ అవుతుంది, అయితే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏ సైజ్ ఆఫ్ VM తీసుకోవాలి అది తెలియాలి కంప్యూటర్ లెవెల్లో. ఒకసారి VS లోకి వెళ్ళు మహేష్. VM క్రియేట్ అయిపోయిందిగా, ఫైన్. ఓకే, ఒకసారి VS కోడ్కి వెళ్ళు, టెంప్లెట్కి వెళ్ళు, టెంప్లెట్ లో కంప్యూటర్కి వెళ్ళు, లాస్ట్ స్టేజ్. ఈ కంప్యూటర్ లో చూడండి మీకు ఏమడుగుతుంది, ఒక OS ప్రొఫైల్ అడుగుతుంది, ఒక హార్డ్వేర్ ప్రొఫైల్ అడుగుతుంది. హార్డ్వేర్ ప్రొఫైల్ అంటే VM సైజ్, ఒక స్టోరేజ్ ప్రొఫైల్ అడుగుతుంది, ఒక నెట్వర్క్ ప్రొఫైల్ అడుగుతుంది. సో VM క్రియేషన్ కి 4 కావాలి. ఈ 4లో ఏది లేకపోయినా సరే VM క్రియేషన్ అవ్వదు. ఓకే, ఎప్పుడైతే మీరు డిపెండ్స్ ఆన్ అని ఒక రిసోర్స్ కి స్పెసిఫై చేశారో ఆ డిపెండ్స్ ఆన్ లో ఏదైతే పారామీటర్స్ ప్రొవైడ్ చేశారో ఆ పారామీటర్స్ సంబంధించిన కోడ్ అనేది అదే టెంప్లెట్ లో ఉండాలి. అవి ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయి కదా నేను ఇక్కడ పెట్టను అంటే కుదరదు. దో షుడ్ బి పార్ట్ ఆఫ్ ద టెంప్లెట్. నా ఎర్రర్ నిన్న మనం చూసాం, ఇఫ్ యూ రిమెంబర్. we're done for the day. The VM is created. అండ్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ VM యొక్క కాంపోనెంట్స్, ఈ VM లో రిసోర్స్ ప్రొవైడర్స్ హైరార్కీ ఉంది కదా, అంటే ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్, తర్వాత పబ్లిక్ ప్రొఫైల్, తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, వీటిని షఫిల్ చేయండి. ఒకటి ముందు ఒకటి వెనక పెట్టి, లేదా VM ని ముందు పెట్టి ఈ స్టోరేజ్ అకౌంట్స్ అన్ని కింద పెట్టి అప్పుడు ట్రై చేయండి. అలా షఫిల్ చేసి డిప్లాయ్మెంట్ ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఒక కంక్లూజన్కి వస్తారు. ఆర్మ్ టెంప్లెట్ లో ఎప్పుడు కూడా ఒక రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే డిపెండెన్సీ రిసోర్స్ ఉన్నాయో అవి ఫస్ట్ క్రియేట్ చేస్తేనే మన ఆబ్జెక్ట్ వర్క్ అవుతుందా, లేదు ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా ఇవి క్రియేట్ చేయొచ్చా అనే కంక్లూజన్ రావాలంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆఫ్ డిఫరెంట్ సినారియోస్ విత్ రెస్పెక్ట్ టు VM. ఓకే, అండ్ మీరు ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేశారో అప్పుడు మీకు ఆర్మ్ టెంప్లెట్ యొక్క డిప్లాయ్మెంట్ యాక్టివిటీ అనేది ఇంటర్నల్ గా ప్రాసెస్ లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. Hope all of you clear. Yeah, we're done for the day. I'm stopping the recording.